తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. అండ్ ప్రభాస్ గారితో చేశారు కదా. ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టమా మీకు? ఇష్టం లేకుండా ఒకళ్ళు ఇష్టం లేకుండా అలా లేదు. కానీ ఆయన ఏమంటారు, ఏ ఫిల్టర్స్ లేకుండా ఉండే మనిషి ప్రభాస్ గారు. సిగ్గు అని అంటే బయటకు కొంచెం నార్మల్ గా కనిపిస్తారు కానీ అల్లరి బాగా చేస్తారు. కానీ కొంతమందికే తెలుస్తుంది, అది వెరీ క్లోజ్ సర్కిల్ కి తెలుస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు బాగుండేవారు. కాజల్ అగర్వాల్ గారు. నాకు ఆయన అనగానే నవ్వు, అంటే ఇష్టంతో కాదు, ఆయన పక్కన నన్ను మ్యాచ్ చేయడానికి. బికాజ్ నేను ఇంతే ఉండదాన్ని, ఆయన 6 పైన కదా. సో ఒక పెద్ద స్టూల్ వేసి దాని మీద నేను నించొని, నేను చెవులో డైలాగ్ చెప్పాలి ఆయనకి. సో ఇలా పక్కకి పిలిచి చెవులో డైలాగ్ చెప్పడానికి కింద ఇంత పెద్ద స్టూల్ వేసి దాన్ని మ్యాచ్ చేశారనమాట. ఓ మై గాడ్. అదే అనుకున్నాను, హీరోయిన్స్ పరిస్థితి ఏంటరా నాయన. ఓకే, అందుకే మీకు ఫస్ట్ ప్రభాస్ గారు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఆ స్టూల్స్ పర్టికులర్ గా షూటింగ్ టైంలో ఇంత బాక్సెస్, యాపిల్ బాక్స్ అంటే ఈ సైజ్ ఉంటాయి, దానిపైన నిలబడతారు. దానికి పైన మేము వేసుకునే హీల్ అది కూడా ఆయనకి సరిపోలేదు. అందుకని ఆయనకి ఇంకెవరు, రవిబాబు గారు కానీ ఇలా ఎవరితోనే చేస్తే ఇంత పెద్ద పెద్ద స్టూల్స్ 1 feet 2 feet స్టూల్స్ ఉంటాయి కదా, 1 feet స్టూల్ అయితే ఒక అడుగు మ్యాచ్ చేయాల్సిందే మరి 6 పైన వాళ్ళకి. అయ్యయ్యో. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారితో చేశారు గుడుంబా శంకర్ కదా. సో పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఓ మై గాడ్, అసలు జనాల్లో ఆ హ్యాపీనెస్, అతని పేరు వింటే చాలు. అవును కదా. అండ్ అతనితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో ఏమైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను మీకు చెప్పాను కదా, నాకు తెలియకుండానే ఇది ప్రొఫెషన్ అయిపోయింది కాబట్టి చాలా నార్మల్గా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని అందరితో. అంటే నాకు స్టార్డమ్ము, వీళ్ళు చాలా పెద్ద స్టార్స్, వీళ్ళతో చాలా ఎక్కువ అమ్మో వచ్చారు ఆ స్పార్క్ ఉండేది కాదు. ఎందుకంటే రోజు అదే దినచర్య అయిపోయింది కాబట్టి తెలిసినప్పటి నుంచి పెద్ద ఇది అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఎవరినైనా నాకు ఫోటో కావాలి అని అడిగింది పవన్ కళ్యాణ్ గారిని. ఆయనతో ఫోటో ఉంటుంది నాది. మిగతా అన్నీ కూడా షూటింగ్లో టైంలో తీసినవి తప్ప వెళ్ళి పర్సనల్గా అడిగింది లేదు. ఓకే. సో టిల్ డేట్. సో మీకు స్పెషల్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? అలా స్పెషల్ ఎవరు లేరు, ఇష్టమైన పర్సన్? అన్నయ్య అని పిలిచింది మాత్రం చెప్పాను కదా, చాలా రేర్గా కనెక్షన్ ఉంటుంది కాబట్టి కళ్యాణ్ రామ్ గారిని పిలిచేదాన్ని. అతనొక్కడే తొలిచూపులోనే అసాధ్యుడు. ఆయన 4 సినిమాలు చేశారు, 4గిట్లో 3 నేను సిస్టర్. 4వది ఎందుకు చేయలేదంటే అందులో ఆయన అనాథ క్యారెక్టర్. సో అందుకని ఆ ఫస్ట్ 4 ఫిల్మ్స్ లో 3 ఫిల్మ్స్ చేశాను. తర్వాత ఇంకా గ్యాప్ వచ్చింది నాది.